సత్యం ధర్మం న్యూస్ కి స్వాగతం. మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి టీచర్ పోస్టులు భర్తీ చేయాలని ఏవైఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి యుగంధర్ డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన యుగంధర్ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య పరిష్కరించడంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారని విమర్శించారు. ఎన్నికల ముందు మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి 5 ఏళ్లుగా నిరుద్యోగులను ఊరించి మెగా మోసం చేశారని మండిపడ్డారు. మినీ డిఎస్సి రద్దు, మెగా డిఎస్సి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరలా అప్రెంటిస్ విధానం తీసుకొచ్చి నిరుద్యోగులను నిలువున మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షులు గోరు వాసులు ఎన్నికల ముందు రాష్ట్రంలో 25,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని గుర్తు చేశారు. మెగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి కేవలం 6,100 ఖాళీలు ఉన్నాయని నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు. గత 5 ఏళ్లుగా నిరుద్యోగులు మెగా డిఎస్సి కోసం ఎదురు చూస్తూ అప్పులు చేసి కోచింగ్ తీసుకున్నారని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది కోచింగ్ సెంటర్లు, హాస్టల్ రూమ్లు అద్దె కొంపల్లో గడిపారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలాది రూపాయలు వెచ్చించి మెగా డిఎస్సి కోసం నిరుద్యోగులు సిద్ధమవుతున్న తరుణంలో మినీ డిఎస్సి నోటిఫికేషన్ ను ప్రభుత్వం ప్రకటించడంతో కంగుతిన్నారు. ఈ మెగా డిఎస్సి ఇవ్వకపోతే అఖిల భారత యువజన సమాఖ్య, ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు వల్లభరావు, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం యుగంధర్ ఈరోజు పలాస నియోజకవర్గంలో పత్రికల సమావేశంలో ఆ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకముందు ప్రతి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ మెగా డిఎస్సిని రిలీజ్ చేస్తాను, నిరుద్యోగ యువతను ఆదుకున్నానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాయ మాటలు చెప్పి 4.5 సంవత్సరాలు దాదాపు ఎన్నికలు 3 నెలలు ఉన్నాయంటే ఈరోజు 6,100 పోస్టులు రిలీజ్ చేశారు. అరాకొరక పోస్టులతో ఈరోజు రాష్ట్రంలో 10 లక్షల మంది డిఎస్సి అభ్యర్థులు, డిఎస్సి అభ్యర్థి, ఎస్టీడీ అభ్యర్థులు కలిపి కోచింగ్ సెంటర్లలో మొగ్గుతున్నారు. తల్లిదండ్రులు డబ్బులు పంపిస్తే కోచింగ్ సెంటర్లో ఉపాధి లేక ఈ రోజుకి పస్తులు కూడా చదువుకునే రోజులు ఈరోజు గడుపుతున్నారు. తక్షణమే డిఎస్సి అభ్యర్థులు న్యాయం చేసే వరకు అఖిల భారత యువజన సమైక్య ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ పోరాటం కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాము, ఇప్పటికీ చేస్తాం కూడాను. 11వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి పిలుపుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున డిఎస్సి అభ్యర్థులు, ఈ విధంగా విద్యార్థి సంఘాల నాయకులు కూడా సచివాలయం ముట్టడిలో పాల్గొంటారు. కాబట్టి ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరేం హామీ ఇచ్చారో ఆ రోజు ఈ రోజు హామీ నిలబెట్టాలి. అలాగే డిఎస్సిలో కొన్ని కోతలు కూడా వేయించారు. అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయాలి. అలాగే మినీ డిఎస్సిని కూడా రద్దు చేసి పూర్తి స్థాయిలో మెగా డిఎస్సిని విడుదల చేసి నిరుద్యోగ యువతను ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.